సంబంధించి ఆయన క్లారిటీ ఇస్తూ వచ్చారు. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ గురించి గతంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాము. ఆయనకి థ్రెట్ ఉంటాం కాబట్టి, అలాగే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు పార్లమెంట్ సాక్షిగా ఆయన మాట్లాడటం కావచ్చు, అమిత్ షాకి లెటర్ రాయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. అయినా కూడా ఎందుకు ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి అంశం మీద ఎందుకు ఇంకా విఫలం చెందిందని చెప్పేసి అనుకోవచ్చు? ఇప్పుడు ఆయన మీరు సునీతమ్మ గారు మాడింది కూడా చూడండి. ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే ఒక ఇద్దరు స్టేలో ఒక సిఐ సెక్యూరిటీ ఇస్తే చాలని మాట్లాడుతున్నారు. అవును. ఇదే చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు మీరు ఎన్ఎస్జీ కమాండోస్ రివ్యూ చేసి ఆయనకి సెక్యూరిటీ పెంచారు. మీరు గమనించుకోండి. ఓకే. కొన్ని కమాండోస్ ఇంక్రీజ్ చేశారు. స్టేట్ పర్వ్యూస్ లోను సెంట్రల్ పర్వ్యూస్ లో కొన్ని ఉన్న విషయాలు ఆయనకి ఉన్న ప్రతిసారి బయటకు వచ్చినప్పుడల్లా జనస్పందన ఎలా ఉందో గమనించుకోండి. జనస్పందనకు అనుగుణంగా అతన్ని జనాల్లోకి పబ్లిక్ లో వదిలి పొద్దున్న జరగరాంది ఏదైనా జరిగితే ఉదాహరణకు చూడండి, ఆ పైలట్లు కూడా దే హావ్ నాట్ టేకెన్ ఎ కాంక్రీట్ కాల్. సార్ ఇందులో వెళ్తే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది, సో ఐ కెనాట్ అలౌ ఎనీ రెస్పెక్టివ్ విఐపి టు ట్రావెల్ ఇన్ దిస్ హెలికాప్టర్ అని చెప్పడం కూడా అందులో గమనించవలసిన విషయం. ఓకే. ప్రతిదాన్ని గొలకరాయి అని కడుకెత్తని ఇష్టం వచ్చినట్టు అవహేళన చేసుకుంటూ వీళ్ళు రాజకీయ క్షేత్రంలో ఏదో ఒక మనుగడికి సాధ్యం పడేలాగా ప్రవర్తిస్తున్నారు తప్ప దాంట్లో ఉన్న సీరియస్నెస్ ని వీళ్ళు ఎక్కడ అట్రిబ్యూట్ అవ్వకుండా ప్రజల్లో అది చర్చనీయాంశం కాకుండా డైవర్టింగ్ పాలిటిక్స్ ప్రతిసారి తెరలేపుతున్నారు. ఇది గమనించండి. ఇప్పుడు హైకోర్టు లెవెల్లో గౌరవ హైకోర్టు లెవెల్లో దాని సెక్యూరిటీ రివ్యూ జరుగుతుంది. రేపటి సెక్యూరిటీ మీద ఖచ్చితంగా ఆయన నామ్స్ ఫిక్స్ చేస్తారు. బిఫోర్ దట్ వాట్ ఈస్ దిస్ కాన్స్పిరసీ? ఇక్కడ ఇంకో పాయింట్ ప్రసాద్ గారు, గతంలో కూడా అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చాలా ప్రధానంగా చూసింది పోలీసులకు సంబంధించిన వ్యవహారాలు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే టీడీపీకి సంబంధించిన మీడియా చాలా పెద్ద ఎత్తున మాట్లాడింది. ఇంకా కూడా పోలీసులకి అధికారులకి పాత వాసనలో పోలేదు, వాళ్ళు ఇంకా కూడా ఆ పార్టీకి సంబంధించిన మనుషులుగానో లేదంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులుగానో ఉంటున్నారని చెప్పేసి దాదాపు 12 మంది ఎస్పీలను లేదంటే డీజీపీలకు సంబంధించిన అంశాలను క్యాడర్ ఉన్న వాళ్ళందరినీ కూడా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను మనం చూస్తూ వచ్చాము. వాళ్ళందరూ కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులంటూ కూడా మాట్లాడినటువంటి అంశాలని మనం చూస్తూ వచ్చాము. సో పోలీసుల్ని అంత అవమానపరుస్తూ పోలీసుని అంత క్యాడర్ని దిగరార్చే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులు కావచ్చు, మీడియా కావచ్చు, అప్పుడు పోలీసు వ్యవస్థ ఎప్పుడు స్పందించలేదు. నిన్న ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేసినా కూడా అది ఖచ్చితంగా తప్పే, ఆక్షేపణీయమే, దాన్ని ఖండించాల్సిన అవసరమే. కానీ ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఎందుకు ఈ స్థాయిలో రియాక్ట్ అవుతుంది? గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ కూడా పోలీసు వ్యవస్థను తిట్టుతూనే వచ్చారు కదా. క్వైట్ సర్ప్రైజింగ్ అండి. ఇప్పుడు వాళ్ళు ఎలిమినేషన్ ప్రాసెస్ అన్న దాంట్లో మీరు చెప్పినట్టు ఇందాక ఆల్రెడీ డీజీపీ ఆఫీస్ కి కాంతిలాల్ రాణా గారిని, విశాల్ గున్ని గారిని, ఇలాంటి సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ అందరినీ అటాచ్ చేసిన తర్వాత కూడా ఇవాళ మీరు జిఐడి కూడా ఎంతమంది ఐఏఎస్ఎల్ని, రెవెన్యూ శాఖలో ఉన్న వాళ్ళని, ఎంఆర్ఓ వాళ్ళని, ఈ స్థాయిలో ఉన్న వాళ్ళని అటాచ్ చేసిన తర్వాత కూడా ఇంకా పాత వాసనలు పోలేదు, ఇంకా కొత్త కథలు అన్నప్పుడు మరి ఇప్పుడు ఈ నిన్న యాదవ్ గారు ఎస్ఐ గారు ప్రవర్తిస్తున్న తీరులో ఎవరి తాలూకా మనుషులు వీళ్ళు అండ్ హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అన్నది మీరు గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చాలా చులకన భావంతో ఓ మీడియా మనకు ఉంది కాబట్టి దాంతో ఏదైనా చేయొచ్చు అన్న దాంట్లో సక్సెస్ నెరేటివ్స్ ని ఈ రోజు దాకా చూసుకుంటూ ప్రభుత్వ స్థాపన దాకా వెళ్ళారు. కానీ ప్రభుత్వ స్థాపనకి వైవిధ్యభరితంగా ప్రజల్లో ఉన్న బడబాగ్ని ఆయన ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత రూపంలో ప్రజలు సమూహాల కింద బయటకు వస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర సమాధానం లేక నిస్సహాయ స్థితిలో ఏం చేస్తున్నారు అన్న దగ్గర మళ్ళీ డైవర్టింగ్ పాలిటిక్స్ కి తెరలేపుకుంటూ ఎప్పుడో జరిగిన పరిటాల రవి గారి హత్యని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ ఇప్పుడు ఇదే సిబిఐ సొగాలి ప్రీతులకు చేతులు ఎత్తిలేదు కదా, లేదు. ప్రాపర్ ఆన్సర్ ఫర్ దట్ పర్టికులర్ ఇన్సిడెంట్ అండ్ హౌ ఇట్ హస్ బీన్ టేకెన్ ప్లేస్ అని కీపింగ్ ఆల్ దట్ హెన్స్ ఫోర్త్ అన్న దగ్గర మనకి ఈ గౌరవ హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఆయన రక్షణ విషయంలో కనుక ప్రోటోకాల్ విషయంలో కానీ కొంచెం చేయగలిగితే కొంచెం ఆక్షేపణీయాలు కాకుండా ఉంటాయి. ఓకే. సో ఖచ్చితంగా దీనికి పోలీసులు ఇప్పుడు రియాక్ట్ అవుతున్న తీరికి, గతంలో రియాక్ట్ అవుతున్న తీరికి చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆబ్వియస్లీ కదా సార్, పోలీస్ సంఘాలు కానీ ప్రతిదానికి ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారి విషయంలో కానీ ఆ విషయంలో కానీ ప్రతిసారి అప్పుడు స్పందించిన విధానం చూసాం మనం. ఇప్పుడు సడన్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ హౌ దే ఆర్ రెస్పాండింగ్ అన్నది కూడా గమనించండి. ఏమో చిట్టుకుమనగానే పోలీస్ సంఘాలు సంబంధిత పోలీసులో ఉన్న కొంతమంది ఖచ్చితంగా వచ్చి ఫుడ్ డౌన్ చేస్తున్న విధానం గమనించండి. సబార్డినేటరీ వ్యవస్థ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఇట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ? ఇది ఇప్పుడు ఈయన కూడా ఒక ఎస్ఐ స్థాయి గౌరవ మాజీ ముఖ్యమంత్రిని, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు, అపోజిషన్ పార్టీ లీడర్ని ఏ ప్రాతిపదిక మీద ఆయన ఆ విధంగా మాట్లాడగలుగుతున్నారు? మన ఆ రోజు జేసీ దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ విషయం గోరంట్ల మాధవ్ గారు మాట్లాడినప్పుడే అదొక పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆ ఎన్నాళ్ళు బట్టి పొలిటికల్ ఎరాలో లెగసీ కలిగిన లీడర్లు వాళ్ళ గురించి ఇతను ఆఫ్టర్ ఒక సిఐ స్థాయి ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాం. రోడ్ డెవలప్మెంట్ లో ఆయన రాజకీయ అరంగేట్రం, ఆయన ఎంపీ అవడం అనే తర్వాత విషయాలు. కానీ దాట్ పర్టికులర్ మూమెంట్ మాలాంటి వాళ్ళందరం కూడా చాలా ఆశ్చర్యానికి గురి, ఒక స్థాయి గెలిచిన వ్యక్తుల గురించి ఎంత చులకనగా ఎలా మాడగలుగుతారు అన్నది ఆ రోజు చర్చనీయాంశం. అంటే ఇప్పుడు రాజకీయ ప్రమేయాల వల్ల ఈయన అలా మాట్లాడారనుకోవాలా?
పొలిటికల్ ప్రొవకేషన్ అంటారు సార్. ఉమ్, కొంతమంది వెనకాతలు ఇచ్చిన బ్యాకప్లతోనే దానికి ధైర్యం వస్తుంది, దాని ప్రకారం ఆడగలుగుతారు. అదర్వైజ్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఓకే 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 ఓకే. పోలీస్ వ్యవస్థలో ఒక ఎస్ఐ గారు, సిఐ గారు, ఉమ్, ఇంక్లూడింగ్ డిఎస్పీ గారి స్థాయిలో ఒక డెలిబరేటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అంత సామాన్యమైన విషయం కాదు. ఉమ్, 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 ఉమ్. ఇందులో పొలిటికల్ సిస్టమ్స్ మీద, పొలిటికల్ లీడర్స్ మీద, అది కూడా ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ మీద ఉమ్. నాట్ థింగ్. వాళ్ళకి వెనకాల ఎంత పొలిటికల్ బ్యాకప్ లేకపోతే ఆ విధంగా వస్తుంది అన్నది వాస్తవానికి దగ్గరగా ఉన్న విషయం. ఓకే ఓకే.